ఇల్లుని చూసి ఇల్లాలు చూడమన్నారు పెద్దవాళ్ళు. ఇల్లాలకే బాగాలేనప్పుడు ఇల్లు ఎక్కడ బాగుంటుందండి. ఈ దిత్వా తుఫాన్ ఏమంటే వచ్చిందో ఫేవర్తోనే సరిపోయిందండి ఈ 1 వీక్. మొంత తుఫాన్ ఏం తక్కువ కాదండి, అప్పుడు కూడా ఫేవరే. ముందు రోజే సెలైన్ అన్ని తీసుకుని వచ్చేసాక నెక్స్ట్ నాకైతే అనిపించింది, మనకు సెలైన్లు మందులు కాదు, ఇల్లు అయితే క్లీన్ చేసేయాలని చెప్పి నాకైతే పట్టుదలతో క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కష్ట సుఖాలు ఎవరు ఆదుకుంటున్నారండి, నీ కష్టం నువ్వు పడు అంటున్నారు. అలా కాదండి, నేను కొంచెం కష్టపడ్డానంటే నేనున్నాను అంటూ వచ్చేస్తుంది ఫేవరు. వస్తుంది, నేను ఒక వారం రోజుల దాకా రెస్ట్ తీసుకునే దాకా ఉంటుందండి, తర్వాత వెళ్ళిపోతుంది. మళ్ళీ కష్టపడ్డానంటే మళ్ళీ వచ్చేస్తుంది. నేనైతే బెడ్షీట్లు, కాళ్ళ కింద మ్యాట్లతో సహా క్లీన్ చేసేసానండి. వంట రూమ్ కూడా క్లీన్ చేసేసాను అండి. ఎన్ని మ్యాట్లు పడ్డాయంటే ఈ వర్షానికి, ఎన్ని మ్యాట్లు పడ్డాయండి, అన్నీ క్లీన్ చేసేసానండి. ఈ వంటిల్లు కూడా నాకైతే చాలా అంటే చాలా ఈజీగా, బాగా ఆయిల్ వేసి లిక్విడ్ వేసి బాగా కడిగేసేసాను. మన ఇల్లు నీట్గా ఉంటేనే మనం బాగుంటుంది. అలా చేయరా అంటారేమో, అలానే కాదండి, నేను చేసుకుంటూనే ఉంటాను. ఇప్పుడైతే చేయలేకపోయేసరికి చేయలేదు. ఇప్పుడైతే వంటిల్లు అయితే క్లీన్గా నీట్గా అయితే పెట్టేసుకున్నాను. వంటిల్లు బాగుంటేనే ఇంట్లో మనకు బాగుంటుంది, చేసేదానికి కూడా యాక్టివ్గా ఉంటాము. నాకైతే ఇవన్నీ చేసుకునే దాకా చాలా అంటే చాలా ఇజుగు పడిపోయానండి. మొత్తం క్లీన్ అయితే అయిపోయింది, ఎక్కడైతే కడిగడి పెట్టేసుకున్నాను. ఈవినింగ్ అయితే ఇల్లు కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను, గడప పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. అమ్మయ్య, ఇప్పుడైతే బాగుంది అనిపించిందండి నాకు. ఇలా చేసుకున్నప్పుడే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయితే అంత హ్యాపీనెస్ మరొకటి ఉండదు. నాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. నాలాగే మీరు కూడా ఆలోచిస్తున్నారా? నాలాగే మీరు ఆలోచిస్తున్న చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఎత్తించి చిన్న లైక్ ఇవ్వండి.